బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో దారుణం చోటు చేసుకుంది. ఇటు కొయ్యూరు వైసీపీ జెడ్పీటీసీ వారా నూకరాజు దారుణ హత్య జరిగింది. నూకరాజును పొడిచి చంపారు అక్కడున్న గ్రామ గిరిజనులు. నూకరాజు మృతికి భూ తగాదాలే కారణమని భావిస్తున్నారు పోలీసులు. ప్రస్తుతానికైతే చటర్జీపురంలో నూకరాజుకు 10 ఎకరాల పొలం ఉన్నట్టు తెలుస్తుంది. కొన్నాళ్ళుగా ఆ భూమి విషయంలో గిరిజనులతో నూకరాజుకు తగాదా అవుతూ వచ్చింది. మొత్తానికైతే ఈ ఉదయం నూకరాజు గిరిజనుల మధ్య వాగ్వాదం చెలరేగింది. ఒక్కసారిగా మాట పెరగడంతో నూకరాజుని ప్రత్యర్థులు చంపేనట్టు తెలుస్తుంది. సో కేసు నమోదు చేసుకొని ప్రస్తుతానికైతే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఒక రకంగా జెడ్పీటీసీకి అలాగే అక్కడున్న గిరిజనులకి 10 ఎకరాల భూమికి సంబంధించి భూ వివాదం జరిగింది. జెడ్పీటీసీ నూకరాజుతో పాటు తనకు సంబంధించిన వ్యక్తులు అక్కడికి వెళ్ళిన తర్వాత మాట పెరిగి ఆ వివాదం కాస్త పెద్దదిగా మారినప్పుడు నూకరాజును ప్రత్యర్థులు అక్కడే హతమార్చారు. అక్కడే ఆయనను చంపేసినట్టు తెలుస్తుంది. మొత్తానికైతే ప్రస్తుతానికి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తును చేస్తున్నట్టు తెలుస్తుంది. సో ఒక్కసారి మనం చూస్తే కనుక దీనికి సంబంధించి నూకరాజు బంధువులు ఏమంటున్నారు వాళ్ళ మాటల్లోనే ఒక్కసారి వినే ప్రయత్నం చేద్దాం. నా పేరు నూకరాజు. అయితే ఈరోజు మా తాతయ్య గారు వారం నూకరాజు గారు కొయ్యూరు మండలం జడ్పీటీసీ గారు అదే మేము రోలుగుంట మండలం ఎంకేపట్నం రెవెన్యూ చటర్జీపురం గ్రామంలో 1 సంవత్సరంన్నర క్రితం 9 ఎకరాల 83 సెంట్లు భూమిని కొనుగోలు చేయడం జరిగింది. కొనుగోలు చేసిన తర్వాత దానికి సంబంధించిన 1B అడంగల్ పట్టాదారు పాస్ పుస్తకాలు అన్నీ కూడా దానికి పొందడం జరిగిన తర్వాత ఏదైతే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ చుట్టుపక్కల సరిహద్దుదారులు ఉన్నారు, ఈ భూమి మాది అంటూ మమ్మల్ని అడ్డగించడం జరిగింది. దీని మీద మేము నర్సీపట్నం సివిల్ కోర్టులోని ఇంజక్షన్ ఆర్డర్కి దావా వేయడం జరిగింది. 450/2023 ద్వారా మాకు ఇంజక్షన్ ఆర్డర్ కూడా గౌరవ కోర్టు మాకు ఇచ్చి ఉంది. తదుపరి వీళ్ళు మా భూమి మీదకి వచ్చేసి అక్రమంగా మొక్కలేయడం, డే బై డే ఆ భూమిని ఎక్స్టెన్షన్ చేయడం జరుగుతుంది. ఇలా ఎక్స్టెన్షన్ చేస్తున్నారని అనకాపల్లి ఎస్పీ గారికి, జిల్లా కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి, రోలుగుంట ఎంఆర్ఓ గారికి, రోలుగుంట ఎస్ఐ గారికి ఎన్నోసార్లు ఫిర్యాదు చేసాం. కానీ వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ కూడా జరగలేదు. గతంలో మేము ఆ భూమి మీదకి వెళ్ళి మా భూమిలో మేము వ్యవసాయం చేస్తున్నప్పుడు కూడా మమ్మల్ని ప్రయత్నించారు. అప్పుడు కూడా మా కుటుంబ సభ్యులను తీవ్రంగా ఒక 4-5 దెబ్బలు తగిలి 119/2023 వాళ్ళకి 307 వాళ్ళ మీద కేసు కూడా కట్టడం జరిగింది. వాళ్ళు కేసులో ఉన్నా సరే మళ్ళీ అవన్నీ పట్టించుకోకుండా, వాళ్ళ మీద బైండ్ ఓవర్ కేసులు ఉన్నా సరే ఇవన్నీ పట్టించుకోకుండా మా భూమి మీదకి వచ్చి భూమి మాది అని వాళ్ళు అక్రమంగా వచ్చి మొక్కలు వేస్తున్నారు. మేము కంప్లైంట్ చేస్తే ఎవరు కూడా, ఏ అధికారి కూడా, ఎంఆర్ఓ కానీ, రెవెన్యూ సైడ్ నుంచి, పోలీస్ సైడ్ నుంచి ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. ఈరోజైతే ఏటుందో మా తాతయ్య గారు భూమి మీదకి వెళ్ళి చాలా రోజులు అవుతుంది, ఒకసారి భూమి ఎలాగుంది పరిస్థితి ఏంటి ఒకసారి చూసి వద్దామని భూమి మీదకి వెళ్ళారు. భూమి మీదకి వెళ్ళబోటికి వీళ్ళు మా తాతయ్య గారు వెళ్ళకముందే వీళ్ళందరూ కర్రలు కత్తులతో ప్రీ ప్లాన్డ్గా ఉండి ఈయన ఎప్పుడైతే భూమి మీదకి వెళ్ళి వెంటనే స్పాట్లో చుట్టుముట్టేసి కర్రలతో కత్తులతో ఆయన కొట్టి వెంటనే స్పాట్లోనే ఆయన జరిగింది. దీనికి ఏం మాట్లాడాలో కూడా మాకేం అర్థం కావట్లేదు. తీవ్రంగా మాకు జరిగినటువంటి అన్యాయం. ఎన్నిసార్లు మేము భూమి కొనుక్కొని మా భూమి మీదకి మేము వెళ్లకుండా మేము భూమి రిజిస్ట్రేషన్ చేసి ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు సార్. దీని మీద ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. నెక్స్ట్ వచ్చేసి మాకు ఇంజక్షన్ ఆర్డర్ కూడా ఉంది. 450/2022 ఇంజక్షన్ ఆర్డర్ కొనసాగుతుంది, ఫోర్స్లోనే ఉంది సార్. బట్ ఎవరు కూడా ఇప్పుడు వరకు ఏ యాక్షన్ ఆయన మనోవేదన బాగా వచ్చింది. నేను కొనుక్కున్న భూమిని మాకు ఆది తప్ప వేరే ఆధారం లేదండి. ఆయన 3 సార్లు జడ్పీటీసీ చేసిన సిపిఐ పార్టీలో ఉండేవారు, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. సిపిఐ పార్టీలో ఉన్నప్పుడు ప్రజల పక్షాన నిలిచే వ్యక్తి, అందరికీ తెలిసిన విషయమే. ఏదైతే మాకున్నటువంటి గోలుగుండలో ఉన్నటువంటి భూమిని అమ్మేసి ఇక్కడ కొనుక్కుందాం, ఇక్కడ ఏదో మొక్కలేసి ఇక్కడ సాగు చేద్దాం, రేపు పొద్దున్న బాగుంటుంది, పిల్లలకు బాగుంటుంది అనే ఉద్దేశంతో ఇక్కడ కొనుగోలు చేయడం జరిగింది. కొనుగోలు చేసిన దాటి నుండి డబ్బులు పోయే ఆయనకి మానసికంగా ఇబ్బంది జరిగి ఈరోజు తీవ్రంగా మనిషే లేకుండా పోయాడు. ఎన్ని కర్రలు కత్తలు పట్టుకొని ఈయన ఎల్లబోడికి ప్రీ ప్లాన్డ్గా అక్కడ ఉండి ఈయన వస్తున్నారనే ముందస్తు ఇన్ఫర్మేషన్తోనూ వాళ్ళు అక్కడ ఉండి వెంటనే ఈయన ఎల్లబోడికి తల మీద కొట్టి ఘోరంగా జరిగింది సార్. ఇంజక్షన్ ఆర్డర్ ఆల్రెడీ కొనసాగుతుంది. మా భూములను మేము చూసుకోవడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఆల్రెడీ ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ కర్రలు అలాగే వెపన్స్ అన్నీ తీసుకొని ముందే ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. సో మొత్తానికైతే మాకు అన్యాయం జరిగింది, దీనిపై ఎవరు చర్యలు తీసుకోలేదు. గతంలో కూడా ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకొని మా భూమిని మేము స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నాలు ఎన్నో చేశామని చెప్పేసి చెప్పుకొచ్చాడు. ఇటు నూకరాజుకు సంబంధించిన మనవడు
సో మొత్తం మీద ఒక రకంగా నూకరాజుకి అలాగే అక్కడ గిరిజనులు ఎవరైతే ఉన్నారో గిరిజనులకి ఆ భూమికి సంబంధించి తగాదా వల్లే ఈ సంఘటన చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శివరామకృష్ణ ఉన్నారు, ఆయనతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శివరామకృష్ణ, చెప్పండి, అసలు భూ తగాదేనా? ఒక పక్కన మాకు ఇంజెక్షన్ ఆర్డర్ ఉంది అని చెప్పేసి నూకరాజు మనవడు చెప్పుకొస్తున్నారు. ఇంజెక్షన్ ఆర్డర్ ఉంటే మరి గిరిజనులకు ఏంటి, వాళ్ళకున్న ప్రాబ్లం ఏంటి, వాళ్ళ వర్జన్ ఏంటి, వాళ్ళేం చెప్పాలనుకుంటున్నారు, వాళ్ళకు భూమిపై హక్కు ఉందా, ఉంటే మాత్రం ఇలా చేయొచ్చా, ఒకరిని చంపొచ్చా? దీనిపై లేటెస్ట్ అప్డేట్ ఏంటి? కళ్యాణ్, అల్లూరు జిల్లా కొయ్యూరు జెడ్పీటీసీ వారా నూకరాజు హత్య నిజంగా ఇది ఈ రోజు మొత్తం అనకాపల్లి జిల్లాలోనే మొత్తం అంతా కలకలం రేపిందని చెప్పాలి. కొయ్యూరు మండలం వైసీపీ జెడ్పీటీసీ వారా నూకరాజు దారుణ హత్యకైతే గురయ్యారు. రోలుగుంట మండలం చటర్జీపురం వద్ద ఆయనకు 10 ఎకరాల పొలం అయితే ఉంది. భూమికి సంబంధించి పట్టా ఆయన పేరు మీదే ఉంది. అయితే ఆ భూమిని గిరిజనులు సాగు చేస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఈ భూమి విషయం మీద గిరిజనులకు ఆయనకు గొడవలు అయితే జరుగుతున్నాయి. గతంలో ఆయన మీద గిరిజనులు దాడి చేశారు. ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో దాదాపు 4 రోజుల పాటు అయితే చికిత్స పొంది ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ గొడవ నేపథ్యంలో బైండ్ ఓవర్ కేసులు కూడా పోలీసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం జెడ్పీటీసీ నూకరాజు భూములు దగ్గరకు అయితే వెళ్లారు. ఈ గిరిజనులకు అయితే ఈ రోజు ఉదయం ఆ భూమి దగ్గరికి అయితే వెళ్లారు. గిరిజనులకు ఆయనకి మధ్య వాగ్వాదం నడిచింది. మాట పెరిగి గిరిజనులు ఆయన్ను హత్య చేశారు. అయితే సమాచారం అందుకున్న రోలుగుంట పోలీసులు అయితే ఘటనా స్థలానికి వెళ్లి దర్యాప్తు అయితే చేస్తున్నారు. నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో అయితే ఇప్పుడు మృతదేహం అయితే ఉంది. అయితే కుటుంబ సభ్యులు అయితే చెప్తున్నారు, మేము ఎప్పటి నుంచో మాకు ఈ ప్రాబ్లం ఉంది, ప్రాణ హాని కలుగుతుందని చెప్తే పోలీసులు అయితే పట్టించుకోలేదు అని చెప్తున్నారు. అయితే కుటుంబ సభ్యులు కేసు నమోదు చేస్తే మటుకి పోస్ట్ మార్టం చేసి మృతదేహాన్ని అయితే అప్పగించుదామని చెప్పి పోలీసులు చూస్తున్నారు. వీళ్ళైతే మటుకు కేసు పెట్టే ప్రసక్తి లేదు, మేము కేసు అయితే పెట్టం, మేము ఎప్పుడో అయితే తెలియజేస్తాం, కానీ మీరు పోలీసులు పట్టించుకోలేదని చెప్పి కుటుంబ సభ్యులు అయితే వాళ్ళతో వాగ్వాదానికి అయితే దిగారు. ఈ నేపథ్యంలో ఏరియా హాస్పిటల్లో అయితే మృతదేహం అయితే ఉంది కళ్యాణ్. ఈ నేపథ్యంలో ఎవరైతే ఈ వారా నూకరాజు అవతల వాళ్ళు ప్రత్యర్థులను ఇల్లులు కూడా తగలబెట్టించారని చెప్పి ఒక కథనం అయితే వినబడుతుంది. ఏదైనా ఈ రోజు ఉదయం ఆ భూమిలోకి వెళ్ళగానే ఈ గిరిజనులకి ఈయనకి వాగ్వాదం మాట చెలరేగి ఆ గిరిజనులు ఈ కత్తులతో అయితే దాడి చేసి ఈయనైతే హతమార్చడం అయితే జరిగింది కళ్యాణ్. రైట్ శివరామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ఈ దారుణం చోటు చేసుకుంది. కొయ్యూరు వైసీపీ జెడ్పీటీసీ వారా నూకరాజుని దారుణంగా హత్య చేశారు. గిరిజనులు దాడిలో నూకరాజు మృతి చెందినట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికి ఏరియా హాస్పిటల్లో అతని మృతదేహం ఉంది. గతంలో కూడా ఆ భూమికి మాకు హక్కు ఉంది, 10 ఎకరాల భూమిపై వివాదం జరిగింది. ఇటు గిరిజనులు అలాగే ఇటు జెడ్పీటీసీ నూకరాజు మధ్య వివాదం జరిగినట్టు తెలుస్తుంది. మాట పెరిగి ఆ ప్రత్యర్థులు ఎవరైతే గిరిజనులు ఉన్నారో వాళ్ళు నూకరాజును అక్కడికక్కడే దారుణంగా కొట్టి చంపినట్టు తెలుస్తుంది. సో ముందే కర్రలతో దాడి చేయడానికి వాళ్ళు వచ్చారు అని చెప్పేసి నూకరాజు మనవడు కూడా చెప్పుకొచ్చాడు. సో మొత్తం మీద గతంలో ఇటు నూకరాజు అక్కడున్న గిరిజనులకు సంబంధించిన ఇళ్లను కూడా తగలబెట్టాడు అని చెప్పేసి వాదన అయితే ఉంది. మొత్తానికైతే దీని ప్రస్తుతానికి పోలీసులు ఈ కేసును నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఏపీలో ప్రతీకార రాజకీయాలు పెరిగాయా అన్న దానిపై మీ అభిప్రాయాలు ఏంటి అనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. తెనాలి డబుల్ హార్స్ వారి దీపావళి శుభాకాంక్షలు. తెనాలి డబుల్ హార్స్ మరియు టీడీహెచ్